కదా. ఇంకా మన కళ్ళు, చెవులు వీటన్నిటి గురించి నేర్చుకున్నాం కదా. ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి? మన హార్ట్, మన కళ్ళు, మన చెవులు, మన చేతులు, ఇంకా మన పెదవుల గురించి నేర్చుకున్నాము కదా. ఈరోజు ఇంకొక విషయాన్ని కూడా నేర్చుకుంటాం. కానీ దానికంటే ముందు ఒక చిన్న గేమ్ ఆడదామా? గేమ్ కాదు, ఒక యాక్టివిటీ. ఓకేనా? అందరు లేచి నిలబడండి ఒకసారి. మీరు అల్లరి చేయకూడదు. మీరు చాలా మంచి పిల్లలు కదా, అల్లరి చేయరు కదా, జాగ్రత్తగా వింటారు కదా. ఓకే, అందరికీ కళ్ళు ఉన్నాయా? ఒకసారి మీ కళ్ళని చూసుకోండి, చూపించండి. ఎక్కడున్నాయి కళ్ళు? ఇక్కడున్నాయా? ఇక్కడున్నాయా? ఇక్కడున్నాయి కదా. ఓకే, నేను సి అనగానే మీ కళ్ళని టచ్ చేయాలి మీరు. ఓకేనా? నెక్స్ట్, అందరికీ చెవులు ఉన్నాయా? ఎక్కడున్నాయి? చెవులతో మనం ఏం చేస్తాం? వింటాం కదా. సో హియర్ అనగానే మీరు మీ చెవులని టచ్ చేయాలి. ఓకేనా? క్లాప్ అనగానే ఏం చేయాలి? జంప్ అనగానే. ఓకేనా? ఓకే, జంప్, క్లాప్, హియర్, సి, సి, జంప్, క్లాప్, 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 హియర్, జంప్, సి, క్లాప్, జంప్, హియర్. అందరూ మీ కాళ్ళని చూసుకోండి ఒకసారి. ఎట్లా ఉన్నాయి మీ కాళ్ళు? బాగా మట్టిలో ఎగిరారా? మట్టి అంటుకుందా? నీట్గా ఉన్నాయా? క్లీన్గా ఉన్నాయా? ఓకే, కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. మీరందరూ సైలెంట్గా కూర్చోండి. అట్లే కూర్చోండి. మీరు మొక్కలు వేయాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకుంటే చాలు. ఓకేనా? ప్రార్థన చేసుకుందామా? యేసయ్య మనకి హెల్ప్ చేయాలి కదా. యేసయ్య మనతో మాట్లాడమని మీరు కూడా ప్రేయర్ చేసుకోండి. చేసుకుంటారా? ఓకే. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, జీవం కలిగిన గొప్ప దేవ, పిపేసి మాకు అనుగ్రహించినందుకు వందనములు. చివరి దినం వరకు కూడా మాకు సహాయపడినందుకు వందనములు. ఈ లాస్ట్ లెసన్లో మా పిల్లలకు ఎంతైనా సహాయం చేయండి. చెప్పడానికి నాకును మేమే కృప అనుగ్రహించండి. ఏదైతే బోధించాలో, సువార్త ఏదైతే చెప్పాలో నాకు కావాల్సిన కృప అనుగ్రహించమని మా పిల్లలందరూ కూడా సైలెంట్గా వినడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మనము 2 రోజుల నుండి మనకున్న ఆర్గన్స్ గురించి వింటున్నాం కదా. మన హృదయాన్ని కాపాడుకోవాలని, మన చేతులను కాపాడుకోవాలని, మన కళ్ళను కాపాడుకోవాలి, మన చెవులను కాపాడుకోవాలి, మన పెదవులను కూడా కాపాడుకోవాలని వింటున్నాం. ఈరోజు మనం ఏం వింటామంటే మన పాదములను కాపాడుకోవాలని వింటాం. ఈరోజు మన లెసన్ పేరు ఏంటంటే నీ పాదములను కాచుకొను. వినాలి. ఎవరికైతే కళ్ళు ఉన్నాయో వాళ్ళందరూ నా వైపు చూడాలి. కళ్ళు లేని నా వైపు చూడని వాళ్ళకి కళ్ళు లేనట్టే. ఎవరికైతే చెవులు ఉన్నాయో వాళ్ళందరూ నా మాటలే వినాలి. వింటారా? మీరందరూ గుడ్ చిల్డ్రన్ కదా, నా మాట వింటారు కదా. మీరు పక్కకు తిరిగారనుకోండి, చెవులు ఎవరికైతే చేతులు ఉన్నాయో వాళ్ళు చేతులు కట్టుకొని నా మాట వినాలి. వెరీ గుడ్ చిల్డ్రన్ మీరంతా. ఓకే, ఈరోజు మన లెసన్ పేరు నీ పాదములను కాచుకొను. మీకు ఇప్పుడు ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా. ఈ పిక్చర్లో ఎవరున్నారు? అక్కడ ఏమవుతా ఉంది? ఎందుకు మింగేసింది యోనా చేపని? యోనాని చేప దేవుని మాట వినలేదని. ఎందుకు వినలేదు యోనా? అసలు దేవుడు యోనాకి ఏం చెప్పాడు? దేవుడు నినివే అనే పట్టణానికి వెళ్ళి యోనాని సువార్త చెప్పమని చెప్పాడు. కానీ నినివే వెళ్ళాడా? తన పాదాలతో
దేవుడు చెప్పమన్న దారికి వెళ్ళకుండా ఆపోజిట్ వేలో పరిగెత్తి పారిపోయాడు కదా యోనా. అందుకు ఏం జరిగింది? దానికంటే ముందు ఏం జరిగింది? ఓడలో యోనా నిద్రపోతా ఉన్నాడు కదా. నిద్రపోతుంటే అప్పుడు ఏమొచ్చింది? పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చి ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ ఓడలో ఉన్న వాళ్ళంతా ఏం చేశారు? భయపడ్డారు. ఇంకా ఏం చేశారు? ఓయే నిద్రపోతా యోనా యోనా లే లే అని లేపారు కదా యోనాని. లేకపోతే అప్పుడు యోనా ఏం చేశాడు? లేచాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు చెప్పండి? చీటీలాట ఆడుకున్నారా? ఓకే, వాళ్ళందరూ కూడా వాళ్ళ నేమ్స్ రాసుకొని చీటీలు వేశారు. ఎందుకు వేశారంటే ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అని చెప్పి వాళ్ళు చీటీలు వేస్తే అప్పుడు ఎవరి పేరు మీద వచ్చింది చీటీ? మనం కూడా ఇక్కడ చీటీలు వేశాం కదా సెకండ్ లెసన్లో. ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ అసలు నువ్వెవరు, నీ పేరు ఎందుకు వచ్చింది అని చెప్తే అప్పుడు యోనా ఏం చెప్తాడు? నేను జీవము గల దేవుణ్ణి సేవించే బిడ్డను. కాబట్టి దేవుడు నాకు ఏం చెప్పాడంటే నినెవే అనే పట్టణానికి వెళ్ళి ఆయన సువార్త చెప్పమని చెప్తే నేను వెళ్ళకుండా పారిపోతున్నాను. నేను పారిపోతున్నందుకు ఈ తుఫాన్ వచ్చింది అని చెప్తాను. చెప్తే అప్పుడే నన్ను సరే నా వల్లనే ఈ తుఫాన్ వచ్చింది కాబట్టి నన్ను తీసి సముద్రంలో పడేయండి అని చెప్తాను. చెప్తే వాళ్ళందరూ ఏం చేస్తారు? యోనాని సముద్రంలో పడేస్తారు. సముద్రంలో పడేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఒక పెద్ద గ్రేట్ ఫిష్ వచ్చి యోనాని మింగేస్తుంది. ఆ తర్వాత యోనా ఏం చేస్తాడు? ఆ ఫిష్లో ఆ ఫిష్ యోనాని తినేస్తుందా? తినేయదు కదా. ఫిష్కి దేవుడు ఆజ్ఞాపించాడు యోనాని తినకూడదు, నువ్వు జాగ్రత్తగా కాపాడాలి అని చెప్పి. మనల్ని కూడా యేసయ్య కాపాడతాడు కదా ఎక్కడున్నా కూడా. అట్లనే యోనాని కూడా సముద్రంలో చేప కడుపులో దేవుడు యోనాని చేప ఏమాత్రం మింగకుండా కాపాడమని చెప్తా వచ్చినాడు అనమాట. అయితే ఆ చేప కడుపులో యోనా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు 3 రోజుల తర్వాత ఆ చేప యోనాని కక్కి వేసింది. ఆ తర్వాత యోనా ఏం చేశాడు? నినవేకి వెళ్ళి దేవుని సువార్తని ప్రకటిస్తూ వచ్చినాడు. దేవుని సువార్తని ప్రకటించినప్పుడు ఆ ప్రజలు దేవుని సువార్తని యోనా నినవే ప్రజలకు ప్రకటించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారు. మనం కూడా మన పాపాలు, మనం పాపం చేస్తున్నామని దేవుడు మనకి చెప్పినప్పుడు మన పాపములు నేను వినాలి. అక్కడ మన పాపములు దేవుని దగ్గర ఒప్పుకునే వాళ్ళగా ఉండాలి. ఆ నినవే ప్రజలంతా కూడా వాళ్ళ పాపాలు ఒప్పేసుకున్నారంట. యేసయ్య సారీ నన్ను క్షమించేసయ్యా అని చెప్పి అడిగారంట. అడగగానే దేవుడు వాళ్ళని క్షమించి వేస్తా వచ్చినాడు. ఫస్ట్ యోనా తన పాదాలతో దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళాడా? వెళ్ళలేదు. వెళ్ళకపోవడం వల్ల ఏమైంది? యోనాకి పెద్ద ఆపద వచ్చింది కదా, తుఫాన్ వచ్చింది కదా. అయితే మనం ఇంకొక ఆంటీ గురించి తెలుసుకుంటాం. ఆంటీ ఎవరంటే అమీ కార్మైకేల్. చెప్పండి. ఆ ఆంటీ ఎవరంటే ఐర్లాండ్ అనే ఒక కంట్రీలో పుట్టిన ఆమె అనమాట. ఆ ఆంటీ అంట చిన్నప్పుడే దేవునికి తన హృదయాన్ని ఇచ్చేసిందంట. పిల్లలు మీ అంత చిన్నగా ఉన్నప్పుడే ఆమె ఆంటీ తన హృదయాన్ని దేవునికి ఇచ్చేసిందంట. ఆమె ఆంటీకి ఐర్లాండ్లో ఉన్న ప్రజలందరికీ కూడా కళ్ళు బ్లూగా ఉంటాయంట, వాళ్ళ ఐలిడ్స్. అయితే ఈ ఆంటీకి మాత్రం బ్రౌన్ కలర్లో ఉన్నాయంట. మనందరికి ఏ కలర్లో ఉన్నాయి? బ్లాక్. ఆ ఆంటీకి బ్రౌన్ కలర్లో ఉన్నాయి. మన ఇండియాలో కూడా చాలా మందికి బ్రౌన్గా కూడా ఉంటాయి. సో ఆమె ఆంటీ చిన్నప్పుడే, తను చిన్నగా ఉన్నప్పుడే యేసయ్య మనం ఏమైనా ఇస్తాడు కదా, మనకి ఏం కావాలన్నా ఇస్తాడు. మనకి సహాయం చేయమంటే యేసయ్య మనకి హెల్ప్ చేస్తాడు కదా. అందుకని నేను నా కళ్ళని బ్లూగా మార్చి యేసయ్య అని అడుగుతాను అని చెప్పి అనుకుందంట. అనుకొని ఒకరోజు రాత్రి అమ్మి ఆంటీ కూర్చొని ప్రేయర్ చేస్తుందంట. యేసయ్య నేను మార్నింగ్ లేచేలోపు నా కళ్ళు బ్లూగా అయిపోవాలి. ఎట్లా అయిపోవాలి అని ప్రేయర్ చేసుకుందంట. సరే మార్నింగ్ అయిపోయి
మార్నింగ్ అయిపోయి చాలా క్యూరియస్గా ఆంటీ అద్దం తీసుకొని చూసుకుందంట, చిన్న పాపగా ఉన్నప్పుడు. చూసుకుంటే తన కళ్ళు బ్లూగా మారాయా? మారలేదు. అయితే తను చాలా విశ్వాసంతో ఉందన్నమాట. తన కళ్ళు బ్లూగా మారకపోయినా యేసయ్య నో చెప్పినా కూడా అది కూడా మన మంచికే అని చెప్పి అనుకుంది. ఆ తర్వాత ఆంటీ పెద్దగా అయిపోయిన తర్వాత మన ఇండియాకి వచ్చిందంట పిల్లలు. మన ఇండియాకి వచ్చి తమిళనాడులో ఒక ఊర్లోకి వెళ్ళిందంట. ఒక ఊర్లోకి వెళ్ళి ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆంటీ పడుకొని ఉంటే ఆంటీకి ఒక చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఏడుస్తున్నట్లుగా శబ్దాలు వినిపించాయంట. ఎవరైనా ఏడుస్తున్నట్టు మనకు ఉన్నట్టుండి వినిపిస్తే ఎవరు ఏడుస్తున్నారని చూస్తాం కదా, చూస్తారా లేదా? ఎవరైనా గొడవ పడుతుంటే చూస్తారా లేదా బయటకు వెళ్ళి? అట్లా ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించిందంట పిల్లలు. ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగితే అక్కడంట చిన్న పిల్లల్ని, మీ అమ్మ వాళ్ళు మిమ్మల్ని మీ దగ్గర పెట్టుకుంటారా, ఎక్కడికైనా పంపేస్తారా, అమ్మేస్తారా మిమ్మల్ని? అమ్మేయారు కదా. కానీ అక్కడ ఏం చేసేవాళ్ళంటే చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని గుడికి ఇచ్చేసేవాళ్ళు అనమాట, దేవాలయానికి ఇచ్చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళు బయటకు రాకూడదు, దేవాలయంలోనే ఉండాలి, వాళ్ళ జీవితం అంతా దేవాలయంలోనే గడపాలి పిల్లలు. అయితే అక్కడ చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళు. చిన్న చిన్న పిల్లలు కదా, ఏడుస్తూ ఉండేవాళ్ళు. మమ్మీ లేకుండా ఉండగలమా మనము? లేదు కదా. మమ్మీ కావాలి అని ఏడుస్తూ ఉంటే ఆమెకి ఏడుపులు వినిపించాయంట. అయితే ఒకరోజు ఆమె లోపలికి వెళ్ళి ఏం జరుగుతుంది అని చూడాలనుకుంటే ఆమె ఏ కలర్లో ఉంటుంది? వైట్గా ఉంటుంది కదా. ఆంటీ ఐర్లాండ్ కదా ఆంటీ వాళ్ళ కంట్రీ. సో ఆంటీని లోపలికి రానివ్వలేదని ఆంటీ బొంగు పూసుకొని మరి శారీ కట్టుకొని లోపలికి వెళ్ళి చూసిందంట. ఆ తర్వాత చాలా మంది ఆడపిల్లల్ని ఎవరినైతే ఆ దేవాలయాలకు ఇచ్చేస్తారో వాళ్ళందరినీ కూడా ఆంటీ కాపాడుతూ వచ్చిందనమాట. వాళ్ళందరినీ తన దగ్గరకు తీసుకునేది, వాళ్ళని వాళ్ళని తన దగ్గర తీసుకొని వాళ్ళకి చదువు చెప్పేది, వాళ్ళకి ఫుడ్ పెట్టేది, వాళ్ళకి క్లాత్స్ ఇచ్చేది. ఆడపిల్లలే కాదు, చాలామంది అబ్బాయిలు, అమ్మ నాన్నలు లేని వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళందరినీ కూడా తన దగ్గరకు తీసుకొని వాళ్ళకి చదువు చెప్పేదన్నమాట, వాళ్ళని పెంచేదన్నమాట. అందుకని ఆ ఆంటీని అందరూ ఏమని పిలిచేవాళ్ళంటే అమ్మ అని పిలిచేవాళ్ళు. మనకి ఎవరైనా అట్లా నిజంగా అమ్మలాగా హెల్ప్ చేస్తే పిలుస్తాం కదా, అట్లా అమ్మ అని పిలిచేవాళ్ళు. యోనా అయితే దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు నినెవెకి పారిపోతూ వచ్చినాడు కదా. ఎమి ఆంటీ పారిపోకుండా దేవుడు ఇండియాకి పొమ్మంటే ఇక్కడికి వచ్చి అనేక మంది పిల్లల్ని రక్షిస్తూ వచ్చింది. మనం కూడా ఎవరైనా ఆపదలో ఉంటే మనము హెల్ప్ చేయాలి పిల్లలు. దేవుడు మనకి కళ్ళు, చెవులు, ఏంటివి? ఆ కళ్ళను మనకి ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు కదా. నీకు కనిపిస్తుందా? ఇప్పుడు వీళ్ళందరూ కనిపిస్తున్నారా నీకు? కనిపించలేదు. ఇప్పుడు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు. పిల్లలు, మనము మీ కన్నులను కాపాడుకోనండి అనే లెసన్లో సుశాంతి అంటే చెప్పినప్పుడు ఏం నేర్చుకున్నాం? మన కళ్ళతో యేసయ్యని చూసినట్లయితే రక్షణ వస్తుంది మనకి అని నేర్చుకున్నాం కదా. జక్కయ్య యేసయ్యని చూశాడు కదా. ఎక్కడి నుండి చూశాడు? ఏ చెట్టు మీద నుండి చూశాడు? వెరీ గుడ్, మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు. మేడి చెట్టు మీద నుండి చూస్తే జక్కయ్యకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. సో మనము అదే కళ్ళతో ఇంకా ఎవరిని చూడాలో తెలుసా? ఇప్పుడు మీరు వీపీఎస్కి వచ్చారు కదా, మీ ఫ్రెండ్స్ని పిలుచుకొచ్చారా? మీరు పిలుచుకొచ్చారా? ఇంకా రాని ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటారు కదా చాలామంది. మీ ఇంటి దగ్గర మీరు రోజు ఈవినింగ్ వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటుంటారు కదా. ఎందుకు రాలేదు వాళ్ళంతా? వాళ్ళకి యేసయ్య గురించి తెలియదు కదా. సో అట్లా మీ ఫ్రెండ్స్ ఎవరైతే యేసయ్య గురించి తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళని మనము
కళ్ళతో, మన కళ్ళని మనము దేవుని కోసం వాడాలి పిల్లలు. యేసయ్యని ఎవరైతే తెలుసుకోకుండా ఉంటారో వాళ్ళని మనము చూసే వాళ్ళంగా ఉండాలి. ఇప్పటి నుండి యేసయ్య గురించి ఎవరైతే తెలుసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళకి యేసయ్య గురించి చెప్తారా? నిజంగా చెప్తారా? మీరు తెలుసుకున్నారు కదా, యేసయ్య మన కొరకు, మన పాపముల కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు, తన రక్తాన్ని కాచినాడు, మనల్ని ఎంతో ప్రేమించినాడు కదా యేసయ్య. కాబట్టి యేసయ్య గురించి ఎవరైతే తెలుసుకోలేదో మన ఫ్రెండ్స్ వాళ్ళందరికీ మనము చెప్పేవాళ్ళుగా ఉండాలి. నెక్స్ట్ ఇంకొకరండి, ఏంటివి? ఏంటవి? పెదవులు. మన పెదవులతో, మీరు పెదవులతో ఏమేమి చేస్తారు? ఏమేమి మాటలు మాట్లాడతారు? అబద్ధాలు చెప్తారా మీరు? చెప్పరా? నిజంగా చెప్పరా? ఇప్పుడే అబద్ధం చెప్తున్నారు మీరు. మన పెదవులతో మనము అబద్ధాలు చెప్తాము, బూతు మాటలు మాట్లాడతారు చాలా మంది పిల్లలు. ఇక్కడ మీరు కూడా చాలా మంది బూతు మాటలు మాట్లాడడం విన్నాను నేను. బూతు మాటలు మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. అయితే మనం మన పెదవులతో ఏం చేయాలి? యేసయ్య గురించి మాట్లాడాలి. స్పీక్ ఫర్ జీసస్. యేసయ్య గురించి మనము మాట్లాడాలి. ఇప్పుడు మనం కళ్ళతో ఏం చేయాలని అనుకున్నాం? యేసయ్యని తెలుసుకొని వాళ్ళని మనం చూడాలి అని తెలుసుకున్నాం కదా. వాళ్ళని చూసి వదిలేయకూడదు నాన్న, చూసి వాళ్ళకి జీసస్ లవ్స్ యూ అని చెప్పాలి. ఏం చెప్పాలి? అంటే ఏంటి? యా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాలి. ప్రేమిస్తున్నాడా లేదా? మీరందరూ అంటే యేసయ్యకి ఇష్టమా కాదా? మీకందరికీ యేసయ్య అంటే ఇష్టమా? మరి మీ ఫ్రెండ్స్కి కూడా యేసయ్య అంటే ఇష్టమయ్యేలా మీరు చేయాలి కదా. కాబట్టి యేసయ్యని తెలుసుకుని వాళ్ళకి ఏం చేయాలంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాలి. ఒక అమ్మాయి రండి, ఒకరు పిలుస్తాను. అమ్మాయి ఇంకా కూర్చో కూర్చో. కూర్చోండి. ఏంటివి? చెవులు కాదు ఇవి, ఇయర్ మఫ్స్. చలికాలంలో పెట్టుకుంటాం కదా, కానీ మనం ఇప్పుడు చెవులు అనుకుంటాం. ఓకేనా? ఓకే. చూడండి, ఇప్పుడు ఏమవుతుంది? పైకి లేస్తుంది కదా. ఎందుకు లేస్తుంది? దానికి ఒక సౌండ్ వస్తూ ఉంది కదా. మన చెవులతో మనము దేవుని మాటలు వినాలి. ఏం వినాలి? మీరు ఏమేమి వింటారు చెప్పండి? రెగ్యులర్ మీరు ఇంటి దగ్గర దేవుని మాటలు వింటున్నారా? సినిమా పాటలు వింటుంటారు కదా మీరు. ఎవరైనా కొట్లాడుకుంటుంటే వినాలని చూస్తుంటారు కదా మీరు కదా. కానీ మనము మన చెవులతో ఏం చేయాలంటే దేవుని మాటలు వినాలి. మనం సమూయేలు గురించి నేర్చుకున్నాం కదా. సమూయేలు చిన్న బాబుగా ఉన్నప్పుడు, మీ అంత ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు వింటా వచ్చినాడు కదా. అట్లనే మనము మన చెవులు ఇప్పుడు మనం ఇలా పట్టుకుంటే ఆ చెవులు ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి కదా. అట్లా దేవుని యొక్క మాట వినడానికి మన చెవులు మనం ఎప్పుడు తెరుచుకునే ఉండాలి. వినడానికి చాలా రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఇంకొకరు రండి. ఏంటిది? హార్ట్ కదా. హార్ట్ని మనం ఈ షేప్లో చూపిస్తాం కదా. మన హృదయంతో ఏం చేయాలంటే మనము యేసయ్యని తెలుసుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మన ఫ్రెండ్స్కి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే మన హార్ట్తో మనం ఏం చేయాలంటే ప్రేయర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్
Listen to God. మన హార్ట్తో మనం ఏం చేయాలి? నేనే పిలుస్తాను, మీరు ఎవరు రావద్దు, నేనే పిలుస్తాను. ఏసైని తెలుసుకొని వాళ్ళ గురించి మనం ఏం చేయాలంటే ప్రేయర్ చేయాలి. ఈ చేతులతో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక మంచి చాక్లెట్స్ ఉన్నాయనుకోండి, మీ ఫ్రెండ్ వచ్చి అడిగితే మీరు ఇస్తారా? నిజంగా ఇస్తారా? సంతోషంగా ఇస్తారా? నిజంగా ఇస్తారా? నిజంగా ఇస్తే మీరు చాలా గుడ్ చిల్డ్రన్. ఇవ్వలేదనుకో మీరు బ్యాడ్ చిల్డ్రన్. మన దగ్గర ఏదున్నా కూడా మన ఫ్రెండ్స్ ఏదైనా అడిగితే మనం చాలా సంతోషంగా ఇచ్చే వాళ్ళగా ఉండాలి. ఇప్పుడు నీ దగ్గర చాలా చాక్లెట్స్ ఉన్నాయి కదా, మీ ఫ్రెండ్స్కి ఇస్తావా? కూర్చోండి, కింద కూర్చోండి, చాలా కనిపిస్తుంది మన ఫ్రెండ్స్కి ఇచ్చే వాళ్ళగా ఉండాలి. ఇంకొకటి కూర్చో కూర్చో కూర్చోరు, నువ్వు కూర్చో. ఇదేంటి? దీంతో మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం? సాక్స్ ఎక్కడ వేసుకుంటాం? కాళ్ళకి వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం? మన కాళ్ళకి మట్టి ఉండకుండా, షూలో చెమట పట్టి పాడవకుండా వేసుకుంటాం కదా. సో మన కాళ్ళతో మనము ఏసై పని చేయడానికి వెళ్ళే వాళ్ళగా ఉంటుంది. అయితే పిల్లలు, మనకు ఏసయ్య కళ్ళు ఇచ్చాడు, పెదవులు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, హృదయం ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. వీటన్నిటితో దేవుని పని చేయాలని తెలుసుకున్నాం కదా. అయితే దేవుని పని చేయాలంటే ముందుగా మనం ఏం చేయాలో తెలుసా? యేసయ్యని మన స్వంత రక్షకునిగా అంగీకరించాలి. మీలో అబద్ధాలు, మోసము, కొట్టుకోవడము, తిట్టడము, చాడీలు చెప్పడము, ఇవన్నీ ఉన్నాయనుకో, మీ హార్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుంది? బ్లాక్గా ఉంటుంది. టీచర్స్ తీస్తారు, ఎవరైనా 5 టీచర్స్ కావాలి. మీ హార్ట్ ఎలా ఉంటుంది? మనలో చెడ్డవాడిని చూడడం, చెడ్డ మాటలు మాట్లాడడం, బూతు మాటలు మాట్లాడడం, చాడీలు చెప్పడము, ఇవన్నీ ఉంటే మన హార్ట్లో ఏముంటుంది? మన హార్ట్ ఎలా ఉంటుంది? మన బ్లాక్ హార్ట్ క్లీన్గా అవ్వాలంటే ఏం చేయాలి? పిల్లలు, యేసయ్య మన కొరకు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి దేవుడైనా కూడా మనిషిగా వచ్చినాడు. పిల్లలు, మనిషిగా వచ్చి మనలో అబద్ధాలు ఉంటాయి కదా, మనం వేరే వాళ్ళని కొడుతుంటాం, మన ఫ్రెండ్స్ని ఊరికి గిచ్చుతుంటాం, చాడీలు చెప్తుంటాం, బాధ పెడుతుంటాం కదా. వీటన్నిటిని క్షమించడానికి యేసయ్య ఏం చేశాడు? శిలువలో బలి రక్తం కాలుస్తూ వచ్చినాడు కదా. ఆ రక్తంలో మన పాపంలో యేసయ్య దగ్గర ఒప్పుకుంటే, యేసయ్య నేను అబద్ధం చెప్పాను, ఇంకొకసారి చెప్పను, సారీ యేసయ్య నన్ను క్షమించేసయ్యా అని మనం అడిగితే యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? యేసయ్య రక్తం కాల్చినాడు కదా, తన చేతుల్లో మేకులు కొట్టినారు, తన కాళ్ళలో మేకులు కొట్టినారు, యేసయ్య తనకి ముళ్ళ కిరీటం పెట్టినారు. మన పాపాల కోసమే పిల్లలు, మన కోసమే యేసయ్య ఆ బాధ అంతా భరించినాడు. ఎప్పుడైతే మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటామో యేసయ్య మన పాపంని క్షమించి బ్లాక్గా ఉన్న హార్ట్ ఎట్లా చేస్తాడు? క్లీన్ హార్ట్గా చేస్తాడు. ఎలా చేస్తాడు? అప్పుడు మనం ఏం చేస్తాం? రోజు యేసయ్యకి థ్యాంక్స్ చెప్తాము, రోజు యేసయ్యతో మాట్లాడతాము, యేసయ్యని మన బెస్ట్ ఫ్రెండ్గా చేసుకుంటాము, యేసయ్యతో మంచి రిలేషన్షిప్ కలిగి ఉంటాం కదా. అప్పుడు యేసయ్య గురించి ఇతరులకు కూడా మనం చెప్తాం.
విశ్వాసంలో ఎదిగేటట్టుగా చేస్తాడు. సో మన దేవుడు ఇచ్చినటువంటి ఈ అవయవాలన్నిటినీ మనము దేవుని కొరకు వాడాలంటే మనం చేయాల్సింది మన పాపములు యేసు రక్తములో ఒప్పుకొని యేసు రక్తంలో మన పాపములు కడుక్కోవాలి. అప్పుడు యేసయ్య మన హార్ట్ని క్లీన్ హార్ట్గా చేస్తాడు. అప్పుడు యేసయ్యతో మనం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాం. యేసయ్య మన బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడు. అప్పుడు మన హార్ట్ని ఇంకా కలర్ఫుల్గా చేస్తాడు. క్రీస్తులో మనల్ని దేవుడు ఎదగ చేస్తాడు. ఎప్పుడైతే మనం అట్లా ఉంటామో మన కోసం యేసయ్య ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కడుతున్నాడు తెలుసా, గోల్డెన్ సిటీ. రెండో కలర్ కదా ఇది గోల్డెన్ సిటీకి గుర్తు అనమాట. ఈ సిటీలో మనల్ని యేసయ్య ఉంచుకోవాలని ఇష్టపడుతున్నాడు పిల్లలు. కాబట్టి మీలో అబద్ధాలు ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ని మీరు ఊరికే కొడుతుంటే, మీ ఫ్రెండ్స్ని ఊరికే గిచ్చుతుంటే అట్లా చేయకుండా యేసయ్య రక్తంలో మీ పాపంలో కడుక్కొని మీ ఫ్రెండ్స్కి యేసయ్య గురించి మీరు చెప్పాలి. యేసయ్య మీకు ఇచ్చిన కన్నులు, పెదవులు, చెవులు, హృదయము, చేతులు, పాదములు యేసయ్య కొరకు మీరు ఉపయోగించాలి. అప్పుడు ఈ బ్యూటిఫుల్ సిటీలోకి మీరు చేర్చబడతారు పిల్లలు. ఒకవేళ మీరు అట్లా ఉండలేదు అనుకో, మీరు అట్లా మీ ఫ్రెండ్స్ని బాధపెడుతూ అట్లనే ఉన్నారనుకో, ఎక్కడికి వెళ్తారో తెలుసా? నిత్యమైన నరకంలోనికి. అక్కడ ఎట్లా ఉంటుందంటే యుగ యుగములు అగ్ని మండుతూనే ఉంటుంది పిల్లలు. అక్కడికి ఒకసారి ఇట్లా వేసిన తర్వాత మనం ఒక అగ్నిలో ఒక పేపర్ వేస్తే అది ఎంతసేపు కాలుతుంది? కొంతసేపు కాలి ఆ పేపర్ అయిపోతుంది కదా. కానీ మనము యేసయ్యని నమ్ముకోకుండా ఉంటే మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా? నరకానికి వెళ్తాం. ఆ నరకంలో మనం ఏం చచ్చిపోము, యుగ యుగములు ఎప్పుడు కూడా కాలుతూనే ఉంటాం. కాబట్టి యేసయ్యని మనము మన సొంత రక్షకునిగా అంగీకరించాలి పిల్లలు. అట్లా అంగీకరించి మనము యేసయ్య గురించి తెలియని వాళ్ళకి యేసయ్య గురించి చెప్పే వాళ్ళగా ఉంటారు. ఇప్పుడు యోనాని దేవుడు నినవేకి మాత్రమే పంపించాడు కదా. మనకేం చెప్తున్నాడు తెలుసా? ప్రపంచమంతా వెళ్ళి చెప్పాలని చెప్తున్నాడు. కానీ మనం ప్రపంచమంతా వెళ్ళలేం, కానీ మన ఫ్రెండ్స్కి యేసయ్య గురించి చెప్పచ్చు కదా. కాబట్టి యేసయ్య మనకి ఇచ్చిన ఈ అవయవాలతో యేసుని గురించి మనము చెప్పే వాళ్ళగా ఉండాలి. అలా చేయకూడదు, వినాలి. సరే, కంటిపాటు నేర్చుకుందామా? పిల్లలు ఒకరి పక్కన ఒకరు. పలకండి పిల్లలు, కూర్చోండి, కూర్చోవాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16:15. పిల్లలు, మన పాదాలు మట్టిలో నడిచినప్పుడు ఏమైపోతాయి? దుమ్ము అయిపోతాయి కదా. కానీ యేసయ్య మన కొరకు ఒక బ్యూటిఫుల్ సిటీ కడుతున్నాడు కదా, గోల్డెన్ సిటీ. ఆ సిటీలో మనకి దుమ్ము ఉండదు, మట్టి ఉండదు, బురద ఉండదు, ఏముండదు. మన పాదాలు ఎట్లా ఉంటాయి తెలుసా? చాలా బ్యూటిఫుల్గా, చాలా సుందరంగా ఉంటాయి అన్నమాట. అలాగండి, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. కాబట్టి నేను మీకు నెక్స్ట్ వీడియోస్ వరకు ఒక పని చెప్తాను, చేస్తారా? 2 వర్క్స్ చెప్తా, చేస్తారా?
ఫస్ట్ ఏంటంటే యేసయ్యని మీ రక్షకుడిగా మీరు అంగీకరించాలి. యేసయ్యకి మీ హార్ట్ని ఇచ్చేయాలి. యేసయ్యకి మీ హృదయం ఇచ్చిన తర్వాత మీరు అబద్ధాలు చెప్పకూడదు, మీ ఫ్రెండ్స్ని కొట్టకూడదు, మీ ఫ్రెండ్స్ మీద చాడీలు చెప్పకూడదు, మీ అమ్మ నాన్న మాట వినాలా, మీరు స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళాలా, బాగా చదువుకోవాలా, దేవునికి ప్రార్థన చేయాలి. ఏంటో తెలుసా, యేసయ్య గురించి తెలియని వాళ్ళకి యేసయ్య గురించి చెప్పాలి. మీకు సువార్త చెప్పడం రాలేదనుకో ఎట్లా చెప్పొచ్చో తెలుసా, మీరు ఇక్కడ సాంగ్స్ నేర్చుకున్నారు కదా, మనం వినే పాటల ద్వారా మనం వాళ్ళకి పాటలు నేర్పించి యేసయ్య గురించి చెప్పాలి. నేను మా ఫ్రెండ్స్ కాదనే చెప్పేదాన్ని, నాకు సువార్త చెప్పడం వచ్చేది కాదు, కానీ నేను సాంగ్స్ నేర్చుకునేదాన్ని కదా, ఆ సాంగ్ పాడేది, ఆ సాంగ్ విని చెప్పేదన్నమాట. మీరు సాంగ్ ఇంకో సాంగ్ నేర్చుకున్నారు కదా, కాబట్టి జుంబాలే జుంబాలే తనన తనన పాడండి ఒకసారి. జుంబాలే తనన తనన, జుంబాలే జుంబాలే తనన తనన, జుంబాలే జుంబాలే తనన తనన, జుంబాలే జుంబాలే తనన తనన. నాదు కన్నులు చెవులు చేతులు మరియు హృదయాన్ని యేసుకిచ్చెదా. నాదు కన్నులు చెవులు చేతులు మరియు హృదయాన్ని యేసుకిచ్చెదా. యేసునే చూచుచు యేసు స్వరం వినుచు యేసు కొరకే జీవించెదా. యేసునే చూచుచు యేసు స్వరం వినుచు యేసు కొరకే జీవించెదా. జుంబాలే జుంబాలే తనన తనన, జుంబాలే జుంబాలే తనన తనన, జుంబాలే జుంబాలే తనన తనన, జుంబాలే జుంబాలే తనన తనన. మీరు పాట పాడినారు కదా, పాట నేర్చుకున్నారు కదా, నాలుగు కన్నులు చెవులు చేతులు హృదయము యేసయ్యకి ఇస్తానని. కాబట్టి మీరు మీ చెవులను కళ్ళను పెదవులను హృదయమును కాళ్ళను పాదములను యేసయ్యకి ఇచ్చి యేసయ్య గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. యేసయ్య మీకు ఫ్రెండ్ కదా, కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా యేసయ్యని ఫ్రెండ్ అయ్యేలాగా చేయాలి. చేస్తారా పిల్లలు? చేస్తారా? నిజంగా చేస్తారా? ఓకే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవా, నువ్వెంత గొప్ప రక్షకుడవో, మా కొరకు నీ ప్రాణం ఏ విధంగా పెడుతూ వచ్చినావు, మా పిల్లలకు తెలియజేస్తూ వచ్చినావు ప్రభా. ఆ సత్యంతో మా పిల్లలు నన్ను గ్రహించినట్టు వారి హృదయంలో నెరవేరు చేయండి. నిన్ను తమ సొంత రక్షకుడిగా అంగీకరించగలగడానికి కృప అనుగ్రహించండి. నిన్ను గురించి వారి ఫ్రెండ్స్కి కూడా చెప్పేవాళ్ళుగా సహాయం దయచేయండి. బ్లాక్ హార్ట్ని క్లీన్ హార్ట్గా నీ యొక్క రక్తంలో వాళ్ళు కడుక్కునే వాళ్ళుగా ఇద్దరు కృప చూపించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. పిల్లలు ఇప్పుడు మీ క్లాసెస్కి వెళ్ళండి. మీకు ఆంటీ వాళ్ళు